నేటి సమయంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమంతోనే చదవబడిన ఈ 2 లేఖన భాగం నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా యాకోబు రాసిన పత్రిక 4:8 భాగంలో రండి అప్పుడు ఆయన ఎదుకు వచ్చును. ఎందుకు మనం దేవుని ఎదుకు రావాలి? ఇలా మొదటిగా మన దేవుని ఎదుకు రాగల మొదటి కారణం ఏంటంటే యెషయా గ్రంథం 2:3 భాగంలో మనం గమనిస్తే యెషయా గ్రంథం 2:3 ఆ కాలమున సియోనుల నుండి ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాం రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన మార్గాల విషయంలో దేవుడు మనకి బోధిస్తాడట. ఆయన ఎదుర్కు వస్తే కనాను దేశానికి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బయలుదేరారు. దాని అరబ్ సముద్రంలోకి వచ్చేసరికల్లా అందరూ ఏకమై ఈ అరణ్యములో ఈ సముద్రం ఒడ్డున చనిపోవట కంటే ఐగుప్తునికి మళ్ళీ మేము దాసులు మోగుతాము అని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. కానీ ఆ టైంలో మోషే కూడా మానవుడైతే దాని మోషే అంటాడు, భయపడకండి, నేడు యెహోవా కలగజేసే రక్షణ ఓడకి నిలిచింది చూడండి. మరి మోషే ఎందుకు ధైర్యంగా చెప్పగలిగాడు అని ఆలోచన చేస్తే 103వ కీర్తన 7వ భాగంలో ఆయన మోషే తన మార్గములను తెలియజేశాను. కాబట్టి దేవుని ఎందుకు మనం రావాలి అంటే తన మార్గముల విషయమై ఆయన మార్గమును తెలుసుకోవాలంటే దేవుని ఎందుకు నువ్వు రావాలి. మోషే తన మార్గాలు ఎరిగిన వాడు కనుక అలాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా వాళ్ళని ధైర్యపరుస్తూ నేడు యెహోవా కలగజేసే రక్షణ వరకే నిలిచి చూడని ధైర్యంగా చెప్పగలిగాడు. రెండవ కారణం ఎందుకు మనం దేవుని ఎందుకు మనం రావాలి అంటే హోషేయ గ్రంథంలో 3:5 చక్కటి మాట ఉంది. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం ఆయన యొద్దకు వస్తున్నారు. దేవుని యొక్క అనుగ్రహం కోసమే ప్రభు ఎందుకు మనం రావాలి. మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథంలో దేవుని మాట, దేవుడు అనే మాట, యెహోవా అనే మాట మనకు కనపడుతుంది. కానీ ప్రతి వచనంలో కూడా దేవుని యొక్క అద్భుతమైన సన్నివేశ శక్తి ఆనాటి ప్రజలు వారు అనుభవించారు. ఏ విధంగా కూడా ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళే అవకాశం లేదు. 30 దినాలు అయింది. ఈ లోపల రాజు గారికి చాలా ప్రియమైన వ్యక్తి హామాన్ యూదులందరూ సంహరించాలని రాజు గారితో మాట్లాడి ఉంగరం చేత ముద్రించి ఆ కాకిని విడుదల చేయబడింది. మొదటికై ఆ యొక్క మొదటికి ఏం చేస్తాడంటే రాజు వస్త్రాలు తీసివేసి గోనపెట్ట కట్టుకుని ఆ రాజు యొక్క గుమ్మం దగ్గరికి వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే సంహరించబడిన కఠినమైన ఆజ్ఞలు ఉంది. కానీ ఆ పరిస్థితులలో అంతకున్నటువంటి తన కుమార్తెను పిలుచుకున్న కుమార్తెను రాణి పెట్టేస్తే చూసి వస్త్రాలు పంపిస్తాడు. అప్పుడు హామాన్ ఆ యొక్క మొదటి ఆ వస్త్రాలు తృణీకరిస్తాడు. అసలు ఏంటి అని అంటే ఆ తాగిని పంపించినప్పుడు ఎస్తేర్ అంటుంది, నేటి దినానికి 30 దినాలుగా రాజు నేను పిలవకాలే, పిలువబడిన పురుషుడికి కానీ స్త్రీ కానీ రాజు యొక్క అంతర్గృహంలో ప్రవేశించినట్లయితే సంహరించబడిన కఠినమైన ఆజ్ఞ కలదు అన్నప్పుడు
మొదటికే ఒక సవాల్గా ఒక మాట ఉంటుంది. ఈ సమయమును బట్టి రాజ్యానికి వచ్చినేమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. అంటే అసలు నువ్వు రాని అవడానికి ఎలాంటి ఆదిత్యత లేదు, కానీ ఈ సమయాన్ని బట్టి మేము అంటే నేను దీని ద్వారా మాకు సహాయం కలగకపోతే యూదుల మీద మాకు మరి యొక్క దిక్కు నుండి దేవుడు మాకు సహాయం పంపిస్తారు. ఎంత విశ్వాసం అండి. మొదటిగా పెంచి పెద్ద చేసి రాణిగా చేసినా కూడా తన మీద ఆధారపడలేదండి మొదటిగా. అప్పుడు ఒక నిర్ణయానికి వస్తుంది, రాని నా నిమిత్తం 3 దినాలు ఉపవాసం ఉండండి, నేను కూడా నా పనివారు కూడా చిరుతిత్తులు కూడా ఉపవాసంతో 3 దినాలు అని చెప్పి 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో ఉపవాసం ఉంటుంది 3 దినాలు. దేవుని ఎదుర్కొ వెళ్ళి ఉపవాసం ఉండి దేవుని అనుగ్రహం ఎప్పుడైతే పొందుతుందో ఇస్తే 5వ అధ్యాయం 2వ వచన భాగంలో రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి చదవండి. ఇండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారు దండమును ఎస్తేరు తొడుగు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదునని ఆమెతో చెప్పగా. మొదటిగా ఆయన మార్గం మనం తెలుసుకోవాలంటే ఆయన సన్నిధికి మాత్రం, రెండవదిగా ఆయన అనుగ్రహం పొందుకోవడానికి రావాలి. ఎస్తేరు దేవుని ఎదుర్కొ వెళ్ళింది, దేవుని అనుగ్రహం పొందుతుంది. రాజు ఎదుర్కొ వెళ్ళినప్పటికల్లా రాజు ఎస్తేరు చూసినప్పుడు మైమర్చిపోయాడు. నేను పిలవలేదుగా, పిలవకుండా ఎలా వచ్చింది రాని చెప్పండి అనడానికి బదులుగా బంగారు దాన్ని చూపించి ఆ బంగారు దాన్ని ముట్టుకున్నప్పుడు అంటున్నాడు, రాజు అంటాడు, ఎస్తేరు ఏంటి నీ కోరిక, రాజ్యములో సగం మట్టుకు నేను ఎక్కిస్తున్నాను. మూడవదిగా ఎందుకు ప్రభు ఎత్తుకున్నారో రావాలి అంటే ఈ మాట కూడా చెప్పి మరొక విషయం జ్ఞాపకిస్తా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ప్రారంభం వచ్చిన భాగంలో ప్రభు అంటాడు, దప్పిగున్న వాళ్ళారా నేల ఎందుకు రండి, ఒక్కరు లేని వాళ్ళారా మీరు వచ్చి కొన్ని పూజలు వచ్చేయండి, రండి ఒక్కరు లేకపోయినా ఏమీ ఇయ్యకనే ద్రాక్షరసము పాలలో ఉండండి. థ్యాంక్ యూ. ఏమీ ఇయ్యకనే రండి దప్పికున్న వాళ్ళ. అది మామూలు దప్పిక కాదు, ఆశ్లామైనటువంటి దప్పిక. సృష్టికర్త దేవుడు మానవులమైన మనల్ని తన కోసం ఆయన సృజించుకున్నాడు. నీరు ఒక స్థాయికి ఇచ్చే వరకు నీటికి ఎలాగైతే నిలకడ ఉండదో, సృష్టికర్త దేవుడు మానవ ఆత్మలోనికి ప్రవేశించినంత వరకు ఆ ఆత్మకు నిలకడ ఉండదు, శూన్యంగా ఉండదు. ఆకారాన్ని బట్టి అంత ఆస్తికుడైనా ధనవంతుడైన మంచి ఉద్యోగం ఉన్న జక్కయ్య ప్రభు ఎదుకు రావడానికి కారణం అదే కారణం అని అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, రండి రోకలు లేకపోయినా సరే ఏకనే పాలను ద్రాక్షరసమును పాలు శక్తికి సూచనైనది, ద్రాక్షరసం ఆనందానికి సూచనైనది. దేవుడు తన పరలోకపు యొక్క ఆనందాన్ని రోమిలికి రాసిన పత్రిక 14:17 ప్రభు అంటాడు, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. పరలోకపు యొక్క ఆనందంలోనికి నువ్వు ప్రవేశించడానికి పూర్వంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలిగి ఉంటుందో ఆ ఆనందాన్ని ఇక్కడే నువ్వు అనుభవించగలవని ప్రభు వారి కూడా మనకి భరోసా ఇస్తున్నాడండి, భరోసా ఇస్తున్నాడు. చివరిగా మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8లో లాస్ట్ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తారు. మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులు పడి. ఇదే మాట 3వ యోహాను పత్రిక మొదటి పత్రిక 3:3 కూడా
నేను ఆయన యందు ఆ, ఈ నిరీక్షణ పెట్టుకొనిన ఆ, ప్రతివాడును ఆ. ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన పని పవిత్రులుగా చేసుకొని ఈ రెండు మాటలు బట్టి మనం గమనిస్తే దేవుడు మన నుండి పరిశుద్ధతను కోరుతున్నాడు. పరిశుద్ధత యొక్క తొలిమెట్టు ఏంటంటే ప్రత్యేకించబడుట. లేవి కాండంలో 20:26 భాగంలో మనం చదివితే మీరు నాకు పరిశుద్ధులై మీరు ఉండవలెను. నాకు పరిశుద్ధులై ఉండగలరు. యెహోవాను నేను పరిశుద్ధుడను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై మీరు ఉండునట్లు నా వారై ఉండగలరు. అన్యజనులలో నుండి అన్య జనాంగములో నుండి మిమ్మల్ని వేరుపరచుదును. నేను వేరుపరచును. పరిశుద్ధత యొక్క పొలిమేట ఏంటంటే దేవుని కొరకు మన లోకంలో ప్రత్యేకించబడుతుంది. బాప్తిస్మం మనం ప్రత్యేకిస్తూ ఉంది, లోకంలో నుండి మనం ప్రత్యేకిస్తూ ఉంది బాప్తిస్. ఇదే పరిశుద్ధత. కానీ ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో మీ హృదయాలను పవిత్రపరచుకున్నాడు. మీ హృదయములను పరిశుద్ధ. ఒక సందర్భంలోనేమో హృదయం అన్నాడు ప్రభువు, ఇంకొక సందర్భంలోనేమో మీ హృదయం అన్నాడు. ఇక్కడ గమనించాలి. ఎగ్జాంపుల్ యెహెజ్కేలు గ్రంథం 36:26 భాగంలో అక్కడ ప్రభు అంటాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను. చాలు. కానీ ఎఫెసీ 3:15 మనం చదివినట్లయితే ఎఫెసీ 3:15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. అక్కడేమో హృదయం అన్నాడు ప్రభు, ఇక్కడేమో హృదయములలో అన్నాడు ప్రభు. ఇట్లా నిజమే మనం అనుకుంటాం హృదయం అంటే ఏదో ఒక లవ్ సింబలైజ్ చాలా మంది ఇదే హృదయం అంటారు. చాలా హృదయం అంటే జస్ట్ కొన్ని మాటలో చెప్పేసి నేను క్లోజ్ చేయడం ఆశపడుతున్నాను. ఇట్లా హృదయం అనగా మనం గమనిస్తే హృదయం మనస్సాక్షిని కలుపుకొని ఉంది. ఇది మనం బాగా గమనించాలి. ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రిక 10:22 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. మనసాక్షికి కల్మషము మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. పైనేమో మనస్సాక్షి అని చెప్తూ కింద ప్రోక్షింపబడిన హృదయం అంటే హృదయం మనస్సాక్షిని కలుపుకొని ఉన్నది. ఒక మాట చెప్పాలంటే మనస్సాక్షి అన్న హృదయం అన్న ఒకటి. అదే మాట మొదటి యోహాను పత్రిక 3:20 కూడా మనం చదువుతామండి. చదవండి సార్ ఆ మాట. మొదటి యోహాను పత్రిక 3:20 దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ విషయములలో దోషారోపణ చేయించున్నదో చాలండి. మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేసేది మనస్సాక్షి. మంచి చెడులు చెప్పేది మనస్సాక్షి. అంటే హృదయం మనస్సాక్షిని కలుపుకొని. రెండవదిగా మనం గమనిస్తే హృదయం మనస్సును కలుపుకొని ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 4:12 భాగంలో ఒకసారి జ్ఞాపకం. ఆయన ఏ మానవుడును ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలలను విభజించినంత మట్టుకు తోరచ్చు. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏమంటే తలంపులు ఆలోచనలు మనసుకు చెందింది. కానీ ఇక్కడ హృదయం యొక్క తలంపులు ఆలోచనలు అంటే హృదయం మనసును కలుపుకొని. మనసు అన్న హృదయం అన్న ఒకటే, మనస్సాక్షి అన్న హృదయం అన్న ఒకటే. అదేవిధంగా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రికలో 6:17 ఒకసారి జ్ఞాపకం చేస్తారు.
మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపద్రవమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారు పాపం నుండి హృదయపూర్వకముగా మీరు లోబడటం అనగా చిత్తం. కాబట్టి చిత్తం అన్న హృదయం అన్న ఒకటి. మనస్సు హృదయం చిత్తాన్ని కలుపుకొని ఇదే మాట 2 కొరింథీయులు 9:7 కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9:7 ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఏమో నిశ్చయత అది చిత్తానికి సంబంధించింది. హృదయం చిత్తము కలుపుకుని ఆఖరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 14:1 వచ్చిన భాగం మనం గమనిస్తే మీ హృదయములో కలవరపడని కలవరం అది ఆవేశానికి చూచిన లేక ఉద్రేకానికి చూచిన. ఇదే మాట లూకాసు సువార్తలో 24:32 వచనంలో ఇదే మాట అక్కడ మనం చదువుతాం. ఉద్రేకానికి సంబంధించిన మన హృదయం మనలో మండుచుండాలి. ఇది ఉద్రేకానికి సంబంధించింది ప్రభుత్వం. కాబట్టి ఒకవైపున హృదయం అని చదువుతున్నాం, మరొక వైపున హృదయములలో అని చదువుతాం. ఒకే హృదయం, దేవుని జీవానికి సంబంధించిన ఒకే హృదయం. కానీ ఆ హృదయమున్న జీవం ప్రవహించాలి అంటే 4 దారులు ఉన్నాయి. అవే మీరు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు. 1 మనస్సాక్షి, 2వదిగా మనస్సు, 3వదిగా చిత్తం, 4వదిగా ఆవేశం. ఈ 4 భాగాలలో ఏ భాగమైన పని చేయకపోతే నేను జీవం కలిగి ఉండొచ్చు, కానీ ఆ జీవం బయటికి ప్రవహించాలి. కాబట్టి చదువుకున్న వాక్యం మనం గమనించినట్లయితే అదే యాకోబు రాసిన పత్రిక 4:8 మనం చదువుకున్నాం కదా. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. విమనస్కులారా దేవుని పేరులారా. విమనస్కులు అంటే 2 మనస్సులు కలవా. ఒకవైపున దేవుడు అడుగుతాం. అది యాకోబు రాసిన పత్రిక 1 ఆ 5-6 వచ్చిన భాగం. అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. గాలి చేత రేపబడి చాలాసార్లు వైపున అడుగుతున్నాం, మరొక వైపున మనం సందేహిస్తూ ఉంటాం. విమనస్కులారా ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా వారు విమర్శలయ్యారంటే, ఎంతగా దేవుడు మర్చిపోయారంటే, ఏలియా కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, ఎంతకాలం మీరు ఎడుతున్నప్పుడు వచ్చి మీరు తడబడుతుంటారు. యెహోవా దేవుడు అనుసరించండి, బయలైతే బయలు అనుసరించండి అని చెప్పి సవాల్ చేస్తాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద ఒకడే అక్కడ నిలబడ్డాడు ఏలియా. ప్రభువు ప్రియుడా, కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా బయలు కేకలేస్తాడు. మా ప్రాంతంలో వినమాలి, ఏలియా మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, లేకపోవలసి ఉందేమో. చూడండి వారు ఎంత రోషం చూపిస్తున్నారు. చూడండి వారు కేకలేస్తున్నారు, గొంతులేస్తున్నారు, చివరికి వారు శస్త్రములతో రక్తం పోసుకుంటున్నారు. దేవుని బిడ్డ, వారికి ఆసక్తి దేవుని కొరికి మనకుందా? ఏలియా వైపు చూడండి. ఏలియా ప్రాంతాన్ని శోభరాట గల కారణం ఏంటంటే, మొట్టమొదటి ఏలియా చేసిన పని అంటే తెలుసండి, పడద్రోయబడిన పాడైపోయిన బలిపీఠం మొదటిగా ఏలియా బలిపీఠం ప్రార్థనకు వచ్చిన. మన గృహాలలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? మన గృహాలలో ఏకంత ప్రార్థనలు ఉన్నాయా? సహవాస ప్రార్థనలు మన గృహాలలో ఉన్నాయా?
ఏలియానే మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. కడత్రయబడిన బలిపీఠాన్ని బాగు చేసి రెండవదిగా 12 రాళ్ళు మాత్రమే తీసుకున్నాడు. ఒకటి ఎక్కువ తీసుకోవాలి, ఒకటి తక్కువ తీసుకోవాలి. అంటే ఇజ్రాయేలు 12 గోత్రాల పక్షంగా ఏలియా ఒకటి నిలబడ్డాడు. సహవాసం లేకుండా మనం ఏం చేయలేమండి. కలసీకరణ చేయగలమా. మూడవదిగా కట్టెల క్రమముగా పేర్చాడు. నాలుగవదిగా ఏలియా చేసిన పని అంటే తెలిసింది, అస్తమయ నైవేద్యం అర్పించే సమయంలో ఎక్కడో ఉంది బలిపీఠం, ఎక్కడో ఉంది కూడా అదే ప్రత్యక్ష కూడా మందస్సు. కానీ సాయంత్రం వేళలో నైవేద్యం అర్పించిన సరిగ్గా సమయంలో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు రుజువు చేస్తావు, ఇవన్నీ నీ చేత జరుగుతున్నాయని. జస్ట్ ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏం కేకలేదు ఏలియా, అరవలేదు ఏలియా, కన్నీరు కాచలేదు ఏలియా. నా ప్రార్థన విలువ అని ప్రార్థిస్తే యెహోవా అగ్ని ఆకాశంలో దిగింది. అక్కడ ఉన్నటువంటి దహనపాలి కట్టెలు ముగ్గి అంతకంగా నీళ్లు బలిపీఠం కట్టడానికి రాళ్ళు పెట్టారు. అక్కడ రాళ్ళు సహితం ఆ యొక్క దేవుని అగ్నిలో కాలిపోయాయి. రాళ్ళ వంటి సమస్యలు కూడా దేవుని పిల్లల ప్రార్థన ద్వారాగా దేవుని అగ్ని ద్వారా కాల్చివేయబడాలంటే ఏలియా పాటించిన నియమం మనం కూడా పాటించగలిగితే ఖచ్చితంగా దేవుని కంచె పొందగలం. కాబట్టి దిమాస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. అంటే మన మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి, మన తలంపులు మన మనస్సు పవిత్రంగా ఉండాలి. నూతన మనస్సు కావాలంటాడు ప్రభు. మన చిత్తం సరైనదిగా ఉండాలి. మూడవదిగా మన ఉద్రేకం లేక ఆవేశం అది దేవునికి ఉపయోగపడే విధంగా ఉండాలి. యేసు ప్రభు చోటు మార్చుకుంటానికి ఇస్తారు. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిజం తీసుకోవడానికి వెళ్ళాడు, తన సొంత చిత్తానికి మరణించి దేవుని చిత్తానికి అతడు బాప్తిజం తీసుకుని తన సొంత ఇష్టాన్ని భూస్థాపన చేసి దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే జరిగించడానికి బయటకు వచ్చినాడో తండ్రి అయిన దేవుడు ఆయన అంటున్నాడు కదా, చూడండి దేవుడు తన పోలికను ఆది మానవం చేస్తాడో, తన ఆత్మను ఉంచాడో. ఎక్కడ కూడా దేవుడు ఆది మానవుడు త్వరగా సంతోషించినట్లుగా మనం చూడ బైబిల్లో. కానీ తన సొంత ఇష్టాన్ని భూస్థాపన చేసి దేవుని చిత్తం నెరవేర్చడానికి తిరిగి ఆయన వచ్చినప్పుడు మాత్రమే దేవుడు ఆనందించగలిగాడు. ప్రియ సంగమా, దేవుడిని త్వరగా ఆనందించాలంటే నీ సొంత ఇష్టానికి ఎంతగానో మరణిస్తావు, అంతగానో దేవుడిని సంతోష పెట్టగలని విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ నా మాట ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను.